వ్యాపార రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నాయని, స్థానికంగా చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారని, కాబట్టి ప్రజలు చిన్న దుకాణాలను ఆదరించి వారి వద్దనే వస్తువులు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వర్తక వ్యాపార సంఘాల ఉద్యోగ సంఘాలతో ఏకగ్రీవం కావాలని, వీటిలో రాజకీయం జోక్యం ఉండకూడదని అన్నారు. తాను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈనాడు అసోసియేషన్ల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. ఈనాడు ప్రపంచీకరణ కార్పొరేట్ శక్తుల ప్రవేశం మూలంగా చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, హెయిర్ కటింగ్ సెలూన్లు వంటి వ్యాపారాలే చిన్న వ్యాపారాలలో కూడా నేడు పెద్ద పారిశ్రామికవేత్తలు చొరబడుతున్నారని, ఇది భారతదేశం వంటి పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలకు ప్రమాదకరమని ఆయన అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ గార్డెన్స్ జరిగిన జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షులు అంతటి విజయ్ మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. కార్పొరేట్లు వస్తున్నారు. కార్పొరేట్లు బంగారం షాపులే కాదు, ఇప్పుడే కాదు, ఆఖరికి షోరూమ్ తీసేదానికి కూడా వెళ్ళేసి చూడవచ్చు. ఆ పని కూడా మనం వదిలిపెట్టలేదు. ఇవాళ భారతదేశం అంతా కూడా క్యాపిటలిజంలో వెళ్తుంది. దాన్ని ఆపడానికి కష్టం. విద్య కార్పొరేట్ అనేది వీటన్ని వ్యాపారాలు, సేవలు కూడా ఆఖరికి కార్పొరేటీకరణ అయిపోయి వచ్చేది. సరే, వాస్తవంగా పెద్ద సబ్జెక్ట్. నేను వ్యక్తిగతంగా మొదటి నుంచి కూడా కార్పొరేటీకరణ వ్యతిరేకమైన కార్పొరేటింగ్ దేశానికి వస్తే ప్రమాదం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న జనాభాకు ప్రతి మనిషికి 10 రూపాయలంటే వృద్ధులు కొనసాగితే అవి మనుషులు మాత్రమే చేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో యాంత్రీకరణ కావచ్చు, ఇవి కూడా ప్రమాదం చేస్తాయి, నిరుద్యోగాన్ని పెంచుతాయి, చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తాయి, చేతి వృత్తులు కూడా దెబ్బతీస్తాయి అని చెప్పి మొదటి నుంచి కూడా మనం వ్యతిరేకించాం. వాస్తవానికి మీరు ఒకరికొకరు దృష్టికి వస్తే ప్రధానంగా చేనేత రంగం మొదటిగా దెబ్బతిన్నది భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల, మెకనైజేషన్ రావడం వల్ల దెబ్బతిని చేనేత రంగం, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని దృష్టికి వచ్చేది. ఆ తర్వాత మెకనైజేషన్, ఆ తర్వాత వచ్చిన వివిధ కారణాలతో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు వచ్చినాయి. ఆ రకంగా వృత్తులు, వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు